రేయ్ రేయ్ కంగారు పడవలసిన పనే లేదురా. ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయింది, దానివల్ల నొప్పి వచ్చింది. అంటే ఇప్పుడు ఫుడ్ టైంకి తీసుకుంటే సెట్ అయిపోతుంది కదా? బ్రహ్మాండంగా చెట్ అయిపోద్ది. ఈ టాబ్లెట్ కూడా యూజ్ చేస్తే వేరంగా తగ్గిపోద్ది. సరే మామయ్య, నేను చూసుకుంటా. మంచిగా తినాలి తల్లి. సరే బాబాయ్. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా. ఏట్రా నువ్వు కూడా? సరే పద, అలా నడుస్తూ మాట్లాడదాం. పదరా. నా వంటలు బాగోపోతే చెప్పాలండి, ఇలా తినడం మానేయడం కాదు. అయ్యో అలా కాదండి. ఇంకా మీరు ఏం చెప్పొద్దండి. ఎలానో మా నాన్న వచ్చేసాడు కదా, ఇకపై నుంచి మా నాన్నతోనే వండిస్తా. కానీ మీరు టైంకి తినండి ప్లీజ్. నానా ఏనా ఇన్ని రోజులు నేను చేసిన వంట తినడం వల్ల అమ్మాయికి ఈరోజు కడుపు నొప్పి వస్తుంది. నేను అనుకుంటూనే ఉన్నాను రా. అందుకే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయాలి. చేసేద్దాం. రెడీ. నానా ఏ రగుడ్సావు నానా? ఏ వెరగుడిసాను రా, అన్ని బాగానే ఉన్నాయి కదా. ఏదో కులిజోకి లేకు, వంట బాగా చేసాం అంటున్నాను. ఆ విషయం నాకు తెలుసులేరా. వచ్చాడు ఏ వంటల మాస్టర్. రే నన్ను వంటల మాస్టర్ అంటారా నువ్వు? సారీ బ్రో. టెన్షన్ పడుతులేండి, ఇది నేను చేసింది కాదు, మా నాన్న చేసింది. రోషన్ గారు మీకు కొంచెం తొందర ఎక్కువ కదండి. అదేంటి అలా అన్నారు? మీరు చేసిన వంట బాగాలేదని నేను ఎప్పుడన్నా చెప్పానా? లేదు. మీరు వంట చేయడం వల్ల నేను తినట్లేదని మీకు ఎప్పుడన్నా అన్నానా? మీరు చేసిన వంట వల్లే నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందని నేను ఏమన్నా అన్నానా? మరి ఎందుకండి అన్ని మీరే అనేసుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక చెత్త క్వాలిటీ ఏంటంటే, అవతల వాడు మొహం చూసి వాడు నా గురించి ఏదో అనేసుకుంటున్నాడని నేను అనేసుకోవడం. అర్థమవుతుందిలేండి. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఆఫ్టర్నూన్ టైం సరిగ్గా తినే అలవాటు లేదండి. డైలీ క్యాంటీన్ ఫుడ్ అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆఫ్టర్నూన్ టైం తినే అలవాటే పోయింది. అంటే నా వంట వల్ల కాదన్నమాట. అయ్యో అదే చెప్తున్నారా మగడా? అయ్యో నేనేంటి ఇలా అనేసా? అప్పుడప్పుడు ఇలాంటి వంట ఉండండి, బాగుంటుంది. అయ్యో అదే చెప్తున్నాను రా మగడా అంట. సారీ. సారీ ఎందుకు? మళ్ళీ అనరా ఏంటి ఇలా? రోషన్ గారు సరే ఆపట్టండి. ఇప్పుడు నాకు తినిపిస్తారా? ఏ వద్దా? తినిపించండి. ఓకేనా? ప్రతి పెళ్ళైన అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుందండి. అదేంటో చెప్పనా? వాడు కట్టుకున్న భార్యకి వాడి చేతులతో తినిపించాలని. అందరిలానే నాకు కూడా అదే డ్రీమ్ ఉంది. ఈ రోజుతో తీరిపోయింది. సరే నేను వెళ్తా. ఎక్కడికి? బయట సోఫాలో పడుకుంటా. ఈరోజు మీరు ఒక్కలే ప్రశాంతంగా బెడ్ మీద పడుకోండి.
మేడం, కడుపు నొప్పి తగ్గిందా మీకు? పూజ, నువ్వేంటి సడన్ గా? నీకు బాగాలేదని చూడ్డానికి వచ్చా. ఎంత ప్రేమో నేనంటే. అయినా నాకు బాలేదని నీకెవరు చెప్పారే? చెప్పు పూజ. మీ ఆయన కాల్ చేసి చెప్పారే. మా ఆయన చెప్పారా? అవును. అమ్మ, ఒక 1 hourలో వచ్చేస్తా. హలో. హలో పూజ, చెప్పండి. నేను రోషన్ని, నందు వాళ్ళ హస్బెండ్ని. బ్రో చెప్పండి. ఏం లేదు పూజ, ఒక 2 days నుంచి నందుకి హెల్త్ బాగాలేదు. నేను చేయవలసిందంతా చేశాను, కానీ తను కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడుకొని ఫ్రీ అవ్వడానికి మీరు ఏమైనా ఇంటికి రాగలుగుతారా? సరే బ్రో, వస్తాను. థ్యాంక్స్ పూజ, కానీ నేను మిమ్మల్ని రమ్మనని నందుతో ఏం చెప్పొద్దు. సరే. థ్యాంక్స్ పూజ. ఇలాంటి వాడు నీకు హస్బెండ్గా దొరికినందుకు నువ్వు చాలా లక్కీ నందు. మా వాడైతే నేను అడిగిందే చేసి పెట్టడు. అలాంటిది మీ ఆయన నీకేం కావాలో తెలుసుకొని మరీ నీ కోసం చేస్తున్నాడు. నువ్వు చాలా లక్కీ నందు. నీ ఫోన్లో నా కాంటాక్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని ఫీడ్ అయి ఉందంట. సో నాతో ఫ్రీగా ఉంటావేమో అని కాల్ చేశారు. ఏం ఆలోచిస్తున్నావే? మా అమ్మని గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. మీ మమ్మీనా? ఎందుకు? స్టార్టింగ్లో నాకు ఈ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు, కానీ మా మమ్మీ బలవంతంగా చేసుకున్నా. ఆ రోజు మా అమ్మ నన్ను ఫోర్స్ చేయకపోతే ఈరోజు రోషన్ నాకు దొరికేవాడు కాదు కదా. అందుకే అంటారేమో ఏం జరిగినా మన మంచికే అని. కొన్నిసార్లు బంధాల్ని బలవంతంగా కలిపినా బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. ఆలోచిస్తే ఇద్దరం ఒకటే ట్రాక్లో ఉన్నాం కదా. అవును కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వీ కెన్ బి ఫ్రెండ్స్. హాయ్ రోషన్ గారు. హాయ్ శ్రీమతి గారు. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా అన్నీ మీరే రోషన్ గారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా లైఫ్లోకి రాకముందు వరకు ఎలా ఉండేదో నాకు అనవసరం, కానీ వన్స్ నా లైఫ్లోకి వచ్చాక నాతో ఎలా ఉందన్నదే ముఖ్యం. ఏరా, వెళ్ళిపోయావా? సరే 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 బా, నేను మళ్ళీ చేస్తా. ఏమైంది? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పినందు. అసలు మీరు పెళ్ళంటే ఎందుకు భయపడతారు? మావయ్య గారు మీకు అన్ని సంబంధాలు తెచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఓకే చెప్పొచ్చు కదా, ఎందుకు అన్నీ నో చెప్పారు? నాకు భయం. చిన్నప్పుడు ఇలానే స్కూల్ అయ్యాక ఇంటికి వచ్చేసరికి తెలిసింది మా అమ్మ పోయిందని. ఇల్లంతా ఒకటే ఏడుపులు. ఆ టైంలో మా నాన్నని అస్సలు చూడలేకపోయా, చాలా భయం వేసింది. అప్పటి నుంచి ఒకటే డిసైడ్ అయ్యా, నాకు పెళ్ళి అలాంటి సిచ్యువేషన్ వస్తే అస్సలు తట్టుకోలేనని. అందుకే పెళ్లి చేసుకోకూడదనే డిసైడ్ అయ్యా. మనం ఎన్ననుకున్న ఇంట్లో వాళ్ళు ఆగరు కదా. అలానే మా నాన్న సంబంధాలు తీసుకురావడం స్టార్ట్ చేశాడు. జరిగిపోయిన బాధని గుర్తు తెచ్చుకుంటూ జరగబోయే ఆనందాన్ని మర్చిపోయి సంబంధాలను రిజెక్ట్ చేసుకుంటూనే వచ్చాను. కానీ మొదటిసారిగా ఓకే చెప్పాను నిన్ను చూసాక. నా మనసులో ఇంకా భయం పోయింది. అది ప్రేమ ఏంటో నాకు తెలియదు, కానీ నీతో ఉండాలనిపించింది అంతే. అందుకే ఎలాంటి పరిస్థితులైనా నీతోనే ఉంటాను, నిన్ను వదలను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏదో తెలియని భయం, అబ్బాయిలపైనే నమ్మకం పోయింది. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూసానో మీరందరిలా కాదనిపించింది. ఆ నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నాను. నా నమ్మకం రైట్ అయింది. ఎప్పుడైతే మనం బెస్ట్ ఫ్రెండ్స్లో ఉందామని మాట్లాడుకున్నామో అప్పుడే నాకు అర్థమైంది మీరు బెస్ట్ హస్బెండ్ కూడా అవుతారని.
పిల్లలు కావాలనే ఆశన్నా నేను ఇప్పుడంటే అప్పుడని నా ఇష్టానికి వదిలేసారు చూడండి. అప్పుడే అర్థమైంది మీ పార్ట్నర్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారు. ఇంతవరకు నా ఫ్రెండ్తో చెప్పాను, ఇప్పుడు మీతో డైరెక్ట్గా చెప్పాలి. మీరు నా హస్బెండ్గా రావడం నిజంగా నేను చాలా లక్కీ అండి. ప్రతి అమ్మాయి మీలా కేర్ చేసేవాళ్ళు, మీలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, మీలా చూసుకునే వాళ్ళనే కోరుకుంటుంది. మ్యారేజ్ విషయంలో నా భయం అంతా పోయింది. ఇదంతా మీ వల్లే. ఫైనల్గా నేను అడగాలనుకున్నది ఒక్కటే, ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నాం, ఇకపై నుంచి పార్ట్నర్స్లా ఉందామా? మా కథ అంతా చూసాక మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు బంధాలని బలవంతంగా కలిపినా బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. ఇష్టం లేని పెళ్లి నుంచి ప్రేమగా జీవితాంతం ఉందామనే మూమెంట్ వరకు వచ్చాం. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒక్కటే అండి, ఏది జరిగినా మన మంచికే. ఇట్లు